ఇటీవల ఒక టీవీ యాంకర్ ఎలక్షన్ క్యాంపెయినింగ్ ద్వారా సంపాదించిన ఈజీ మనీని అంతే ఈజీగా పోగొట్టుకుందని అంటున్నారు పరిశీలకులు. వారు చెప్పే వివరాల ప్రకారం ఆ టీవీ యాంకర్ ఒక పొలిటికల్ పార్టీతో ప్యాకేజ్ మాట్లాడుకుని ఇటీవల పిఠాపురం వచ్చి ఇద్దరు ముఖ్యమైన పొలిటీషియన్స్ను జంతువులతో పోలుస్తూ కించపరుస్తూ మాట్లాడింది. సదరు పొలిటీషియన్స్ ఇద్దరిని తిట్టినందుకు అమ్మడికి ప్యాకేజీ బాగానే ముట్టినట్లు సమాచారం. అయితే ఆ వచ్చిన డబ్బును పాపం తను నిలుపుకోలేకపోయింది. ఇటీవల బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీలో దొరికిపోయిన వాళ్లలో సదరు టీవీ యాంకర్ కూడా ఉందని పరిశీలకులు అంటున్నారు. అయితే 100 మందికి పైగా పాల్గొన్న ఆ రేవ్ పార్టీలో ఎవరో ఒకరిద్దరి పేర్లు తప్ప దాదాపు ఎవ్వరి పేర్లు కూడా బయటకు రాలేదు. అలా బయటకు రాకుండా వారు ఇన్ఫ్లుయెన్స్ చేయించుకున్నట్లు సమాచారం. వారి కోవలోనే సదరు టీవీ యాంకర్ కూడా తన పేరు బయటకు రాకుండా జాగ్రత్త పడింది. అలా జాగ్రత్త పడడానికి చాలా ఖర్చు అయిందని అంటున్నారు పరిశీలకులు. ఏదేమైనప్పటికీ చిన్నప్పటి నుండి అడ్డదారుల్లో పెరిగిన జీవితాలు ఇలా ఎదురు దెబ్బలు తింటూనే ఉంటాయని అంటున్నారు పెద్దలు.